హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఆండ్రాయిడ్ డివైస్ని మోషన్ డిటెక్టర్గా ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఇందుకు మనం ఫాలో చేయవలసిన ప్రాసెస్ చాలా ఈజీ. మీరు వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది కంప్లీట్గా ఫ్రీ. ఓన్లీ కొన్ని ప్రో ఫీచర్స్ కోసం మాత్రమే మనం పే చేయవలసి ఉంటుంది. కానీ ఆ ప్రో ఫీచర్స్ లేకుండా కూడా మనకి అప్లికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మీరు ప్లే స్టోర్ నుంచి సేలియంట్ ఐ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, SALENTEYE. ఈ అప్లికేషన్ మీరు సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. నేను నా ఫోన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను, అది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత విజార్డ్ రన్ అవుతుంది. విజార్డ్ రన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ముందుగా మెనూని క్లిక్ చేయండి. చూసారు కదా, సెట్టింగ్స్, ఇంకా మిగతా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో చూసారు కదా, మీ కెమెరా సెన్సిటివిటీ, కెమెరా మోడ్, LED ఆన్ చేయాలా లేదా, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. మీరు ఈ సెట్టింగ్స్లో మీకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంటర్ఫేస్కి వెళ్దాం. మీరు చూసినట్టయితే కిందన ఇక్కడ ఈమెయిల్, SMS, ఇంకా లోకల్ అలారం ఉంది. లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ యాప్ని రిమోట్గా మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ అది ప్రో ఫీచర్ అనమాట. మీరు అది కావాలనుకుంటే మీరు ప్రో వెర్షన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ కింద బటన్స్ కన్ఫిగర్ చేయాలంటే లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. అంటే నొక్కి పట్టుకొని ఉండండి. ఇప్పుడు నేను ఈమెయిల్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తాను. ఈమెయిల్ ఐడి కావాలనుకుంటే కీ చేయొచ్చు. అంతేకాకుండా సెకండ్ చూడండి, SMS. మీరు లాంగ్ ప్రెస్ చేస్తే కనుక మీకు ఒక ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీరు ఫోన్ నెంబర్ కీ చేశారనుకోండి, ఈ అలారం ట్రిగర్ అయిన వెంటనే మీకు మీ ఫోన్కి ఒక SMS వస్తుంది అనమాట. ఈ థర్డ్ బటన్ ఉంది కదా, ఇది లోకల్ అలారం. ఇదేంటంటే మీకు ఫోన్ ఎక్కడైతే మీరు మోషన్ డిటెక్టర్గా సెట్ చేశారో అక్కడ ఏదైనా మోషన్ డిటెక్ట్ అయితే కనుక వెంటనే అక్కడ సౌండ్ వస్తుంది అనమాట. ప్రస్తుతం నేను ఈ వీడియో కోసం లోకల్ అలారం మాత్రమే యాక్టివేట్ చేసి ఉంచాను. మీరు కావాలంటే మిగతా ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఈమెయిల్, SMS కూడా ఫ్రీ ఆప్షన్స్, అందుకని మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీటిని వాడుకోవచ్చు. ఈ మోషన్ డిటెక్టర్ని యాక్టివేట్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే స్క్రీన్ మీద చూసారు కదా, సేలియంట్ ఐ కింద పెద్ద గ్రీన్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇది 10 సెకండ్స్లో ఆర్మ్ అవుతుంది అనమాట. ఈ 10 సెకండ్స్ లోపు మీరు డివైస్ని అసలు కదపకూడదు. కదిపితే కనుక ఇది మళ్ళీ రీసెట్ అయిపోతుంది. మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే ఆర్మ్ నవ్ అని వచ్చింది. అంటే ఇకపైన ఏదైనా మోషన్ జనరేట్ అయితే ఇది డిటెక్ట్ చేసి దాన్ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు SMS, ఈమెయిల్ డీటెయిల్స్ కీ చేసి ఉంటే ఇది మీకు డైరెక్ట్గా రియల్ టైంలో ఈమెయిల్, SMS పంపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూసారు కదా, స్క్రీన్ మీద ఏ మోషన్ లేదు, అందుకని అలారం ట్రిగర్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఈ కెమెరా ముందు నా చేయి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది మోషన్ డిటెక్ట్ చేస్తుందేమో చూద్దాం. నా చెయ్యి కెమెరా ముందుకు వెళ్ళగానే అది మోషన్ డిటెక్ట్ చేసింది. ఇది రియల్ టైంలో మీకు ఈమెయిల్, SMS కూడా పంపించే ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. ఇంకొక విషయం ఏంటంటే ఇది కేవలం హ్యాండ్ మూమెంట్, బాడీ మూమెంట్, మన దాని ముందుకెళ్తే డిటెక్ట్ చేయడం ఇదే కాకుండా దీని ముందు ఏదైనా ఆబ్జెక్ట్స్ కదిలినా సరే ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఒక డోర్ ఓపెన్ అయినా, లాక్ అయినా మీరు మోషన్ క్యాప్చర్ చేయాలనుకుంటే దీంతో చేయాలి. ఇంతకుముందు మీరు చూసారు కదా, ఎప్పుడైతే చేయి ముందుకు వెళ్ళిందో అదే అలారం ట్రిగర్ అయిందనమాట. అలాగే మీకు డోర్ కానీ, లేకపోతే విండోస్ కానీ, లేకపోతే వేరే ఏ ఆబ్జెక్ట్ అయినా కానీ దాని ముందు కదిలిందంటే ఇమీడియట్గా అలారం ట్రిగర్ అవుతుంది. SMS, ఈమెయిల్ మనకి సెండ్ అవుతుంది అనమాట. మీరు సెట్టింగ్స్లో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది, అది మాత్రం కంపల్సరీగా మీరు ఎనేబుల్ చేసుకోవాలి. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కింద వరకు స్క్రాల్ చేయండి. మీకు డిజార్మ్ పాస్వర్డ్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. ఈ డిజార్మ్ పాస్వర్డ్ ఏంటి అంటే మీరు అలారం ట్రిగర్ అయిన తర్వాత ఎవరు ఆపకుండా అది కోడ్ అడుగుతుంది అనమాట. అంటే ఆ కోడ్ కరెక్ట్ కోడ్ ఎంటర్ చేస్తేనే అలారం ఆగుతుంది, లేకపోతే కంటిన్యూస్గా అలారం అవుతూ ఉంటుంది. ఈ కోడ్ మీరు పెట్టినట్టయితే అలారం ట్రిగర్ అయిన వెంటనే ఎవరన్నా ఫోన్ దగ్గరికి వెళ్ళి అది ఆపేసే అవకాశం ఉంటుంది. అది కోడ్ ఉంటే కనుక ఎవరు కూడా ఈ కోడ్ ఎంటర్ చేయకుండా అలారం ఆపలేదు. ఈ యాప్ని యూజ్ చేసుకొని మీరు మీ రూమ్ కానీ, మీ ఇంట్లో కానీ, లేకపోతే వేరే ఏదైనా ప్లేస్లో కానీ మోషన్ డిటెక్ట్ చేయాలి, మీరు లేనప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ యాప్ని యూజ్ చేయొచ్చు. ఇది కంప్లీట్గా ఫ్రీ యాప్ అవడం వల్ల మనం దీని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. డౌన్లోడ్ చేసుకుంటాం, ఇన్స్టాల్ చేసుకుంటాం, స్ట్రైట్ అవే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈమెయిల్, SMS ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఎక్కడున్నా కానీ మీ ఫోన్లో సిమ్ ఉండి వైఫై కనెక్షన్ ఉన్నది అంటే డైరెక్ట్గా మీకు SMS, ఈమెయిల్తో మీకు అలర్ట్ వస్తుంది. మీరు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.